నమస్తే. మూసీని సుందరీకరణ చేస్తాం. మూసీ పక్కన ఉన్నటువంటి ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించి తీరుతామంటూ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని పట్ల పేదలంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. అంటే మేము ఎన్నో ఏళ్ళుగా అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఎందుకు వచ్చినట్టు, మా ఇళ్లను కూల్చినట్టు అయ్యుంటే మేము రోడ్డున పడతాం, మా పిల్లలంతా కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి దాపరిస్తుందంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఒక పక్కన రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూనే మా యొక్క జోలికి వచ్చినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామంటూ హెచ్చరించడం కావచ్చు. మరో పక్కన గాంధీ సరోవర్ పేరుపైన 5,000 కోట్ల నిధులు వెచ్చించి దాన్ని డెవలప్ చేస్తాం, నైట్ టూరిజాన్ని డెవలప్ చేస్తామంటూ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీని పట్ల మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనజాగృతి అధ్యక్షురాలైనటువంటి ఉషక్క ఉంది, మాట్లాడదాం. అక్క నమస్తే. సో నైట్ టూరిజాన్ని మేము డెవలప్ చేసి మూసీ సుందరీకరణను చేపట్టడం ద్వారా బయటికి అంటే బయటి దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడులని ఆకర్షించవచ్చు, దాని ద్వారా ఉపాధి కల్పిస్తామంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సో ఈ మాటలని ఎట్లా మీరు చూస్తారు? ఈ రోజున మనం మూసీని ఒక్కదాన్ని సుందరకించి చూపించాల్సిన అవసరం లేదు. మనకి గాంధీ గారు మనవడే చెప్తున్నాడు, ఇవాళ మీరు అదంతా చెయ్యొద్దు, ఎందుకంటే పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పెడితే ఆయన ఆత్మ కూడా శాంతించదు అని చెప్పి గాంధీ గారు మనవడు స్పష్టంగా చెప్పారు కదా. మరి అట్లాంటప్పుడు మనం ఇదంతా పేద ప్రజల్ని మనం బాధపెట్టి వాళ్ళ గోసపోసుకుంటూ రూపాయి కోడి పెట్టుకుని ఈఎంఐలు కట్టుకుంటూ గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కానీ మీరు ఇబ్బంది పెడుతూ వాళ్ళని మీరు ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఈ రోజున వాళ్ళని తొంగలో తొక్కుతున్నట్టు వ్యవహారం మీరు చేస్తున్నారు. కనుక మీరు ఇది చేసేది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా ఆత్మ పరిశీలన చేసుకోండి. గత ప్రభుత్వాలు కూడా ఏమని చెప్పినాయి అంటే, ఒకసారి మన కేటీఆర్ అన్నగారు మాట్లాడారు, వినండి. అది నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి మనసులో పెట్టుకోండి. పచ్చదనము, పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా చేస్తాము. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, స్పెషల్ టాస్క్ ఫోర్స్. తద్వారా ఇల్లీగల్ బిల్డింగ్లు పెట్టినా నోటీస్ ఇవ్వకుండా కూల్చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. దయచేసి మనసులో పెట్టుకోండి. పచ్చదనము, ఆ రోజున మన కేటీఆర్ అన్నగారు కూడా దీనికి మీరు కరెంటు బిల్లు తెచ్చినా, మౌలిక సదుపాయాలు తెచ్చినా, ఇవన్నీ ఏం తెచ్చినా కూడా నోటీసులు ఇవ్వకుండా కూడా ఈ కూల్చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పారు. మరి ఈ రోజున ఏ ముఖం పెట్టుకున్నా మాట్లాడుతున్నారు? ఈ రెండు ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయా? ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం దారి చూస్తే ఆ ప్రభుత్వం ముందుకెళ్తుందా? మీరు ఏదేమైనా కానీ పేద ప్రజలు గోసపోసుకుంటున్నారు. పేద ప్రజలు అంటేనే మీకు ఓట్లు వేసేవాళ్ళు, మీ జెండాలు మోసేవాళ్ళు అనుకుంటున్నారు మీరు. అది కాదు. నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది. మారినప్పుడు మీకు వాళ్ళే బుద్ధి చెప్తారు. మీరు ఎక్కించిన కుర్చీలు కూడా దించే పవరు, మా ఓటు హక్కు మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది. నువ్వేస్తే 10 ఓటులు ఉండవు, మేము వేస్తే 1 ఓటు ఉండదు. ప్రతి మనిషికి ఒకే ఓటు సమాధానమే చెప్తుంది. నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇద్దరిని కూడా దించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. నైట్ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడం ద్వారా సో తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అంటే ప్రపంచ దేశాలను కూడా మనం ఆకర్షించేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా పెట్టుబడులు కూడా వస్తాయి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి తీరుని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మనం బయట దేశాలను తీసుకొచ్చి ఈ ఆకర్షణలు చూపించడానికంటే ముందు మన ఇంటికి ఎవరినన్నా ఒక అతిథిని తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి? మన ఇల్లు శుభ్రంగా ఉందా, మనం ప్రశాంతంగా ఉన్నామా? మన ఇల్లు ప్రశాంతంగా ఉంటే బయట మనిషిని తీసుకొచ్చి చూపించాలి. నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అందరినీ గోసపోసి ఏడిపించి మూసి ఏమంటున్నారు? ప్రతి ప్రజలు వినన్నా అన్న, రేవంత్ అన్న మీరు వినండి, అది మీది నోరా మూసినా అని అడుగుతున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడిరు గతంలో, కేటీఆర్ అన్న మాట్లాడినప్పుడు మీరేం మాట్లాడిరు అన్న? ఈ ఇట్లా ఎవరైతే కనుక భూదాన భూముల్లో ఏది ట్యాక్సీలు కట్టుకుని కరెంటు బిల్లులు తెచ్చుకుని నాలాలు తెచ్చుకుని మౌలిక సదుపాయాలు ఏదైతే తెచ్చిరో వాళ్ళవి మనం రెగ్యులేషన్ చేయొచ్చు అని మాట్లాడారు. మీరు ఎట్లా చేస్తారు? మళ్ళీ ఇప్పుడు వీళ్ళని మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళు హయాంలో ఉండగా మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు హయాంలో ఉండగా వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఇది తప్పు. పేదల్ని మీరు పేద ప్రజలతో ఆడుకుంటున్నారు. మీకు పేద ప్రజలు అందరు కలిసి బలుగు బలహీన వర్గాలు మీకు గట్టిగా బుద్ధి చెప్తాయని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ సైతం కూడా ఒక మాట చెప్తుంది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఎన్ని రోజులని మూసిలో ఉంటారు, ఆ దోమలతోటి ఈగలతో ఎందుకు బాధపడుకుంటూ ఉంటారు, సో వాళ్ళందరినీ అక్కడి నుంచి తరలించి వేరే చోటుకి మేము మారుస్తాం, దాంట్లో తప్పే ఉంది, వాళ్ళకు తగినటువంటి ఆ పరిహారం కూడా ఇస్తాం మేము అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒక ఇల్లు కట్టుకుని అక్కడ స్థిరంగా ఉండిపోతాం కొన్ని సంవత్సరాలు.
ఆ ఏరియా మనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు అదే రెగ్యులరేషన్ ఇక్కడ చేయండి. ఆ మూసినే మీరు పెద్దగా చేయాలనుకుంటే ఆ మూసి కింద నుంచి వాటర్ మొత్తం మీరు ఇన్ని వేల కోట్లు పెడుతున్నారు కదా, దాంట్లో 25% పెట్టండి. ఆ మూసిలో నుంచి దోమలు రాకుండా నీళ్ళు మొత్తం క్లీన్ అవుతాయి, నీట్గా అవుతాయి, అందరు ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. ఈ డెంగ్యూ ఫీవర్లో అవి రావు. మీరు అన్నట్టు చిన్న మీరు మనసు ఉంటే మార్గం ఉంటుందని ఆ చిన్నదాన్ని కూడా బ్రహ్మాండంగా సుందరీకరించవచ్చు. ఎందుకంటే కొన్ని బయట దేశాల్లో చూస్తున్నాం మనం వెళ్ళి, ఒక 30 ఫీట్ రోడ్లలోనే మన కళ్ళకి కనిపించినంత వంటి మంచి సుందరీకరమైన వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇన్ని ఇళ్ళు కూల్చేసి ఇంతమందిని గోసబెట్టి ఇన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద వేసి మీరు సుందరీకరించాల్సిన అవసరం ఏముంది? ఏంటిది అసలు దీంట్లో రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటిది? అసలు దీంట్లో ఎందుకు పదే పదే మూసి సంబంధించినటువంటి దానిపైనే ఇప్పుడే కాదు కొత్తగా నిర్ణయాలు కాదు మాట్లాడి దాదాపుగా ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా మూసి సుందరీకరణ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. సో దాంట్లో చాలామంది ఇళ్ళు కూడా కూల్చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా పంపించడం జరిగింది. ఎందుకు ఈ మూసి నదిని డెవలప్మెంట్ పేరు మీద ఇళ్లను కూలుస్తున్నాడని చెప్పేసి ఎందుకు అనుకోవచ్చు దీంట్లో? ఇప్పుడు మనం బయట నుంచి వచ్చి ఈ మూసి మీద కాకోకుండా మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి. ఆ భూముల్లో ఇప్పుడు ఇక్కడ ఏదైతే సుందరీకరణ చేద్దాం అనుకుంటుండో అదే ఆలోచన అసైన్డ్ భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, పేదలకు ఇవ్వని భూములు చాలా మిగిలిన భూములు ఉన్నాయి మన తెలంగాణలో. అక్కడ వెళ్ళి అక్కడ చేస్తే ఇప్పుడు టూరిజంకి ఏదో దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ నడిబొడ్లోనే చూడాలని లేదు కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా చూడొచ్చు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు ఉన్నాయో మీకు తెలుసు, లెక్క ఉంది మీ దగ్గర. ఆ లెక్క ఉన్నప్పుడు లెక్క తీసి మీరు ఎక్కడైతే ఏది సుందరీకరించాలనుకుంటున్నారో మీ మైండ్లో ఏది ఉందో అది అక్కడ చేయండి. ఆ ఏరియాలో గాంధీ గారి బొమ్మ పెట్టండి, ఆయన కూడా సంతోషపడతాడు. ఆ చుట్టుపక్కల ఉన్న ఆ జిల్లాల్లో ఉన్న వాళ్ళు కూడా మా టూరిజం అవుతుంది మంచిగా అవుతుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు ఉన్న వాళ్ళని కూల్చేసేసి లేని తీసుకొచ్చి పెడతానంటే అది కరెక్ట్ కాదన్నా. మీరు ఇట్లా చేయొద్దు. మీరు ఇట్లా చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని మాత్రం హర్షిస్తున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళు గోసపోసుకుంటున్నారు. మీరు ఒక పక్కన దీన్ని రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ యొక్క తీరును మనం ఏ విధంగా చేసుకోవచ్చు? చాలా వాళ్ళ నేతృత్వంలోనే చాలా సమావేశాలు పెడతా ఉన్నారు. మరో పక్కన ఆ సంబంధించినటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరామర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ యొక్క రాజకీయాన్ని మనం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతల యొక్క రాజకీయాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఈ విషయంలో? నేను ఇప్పుడే చూపించాను కదా, ఏమన్నారంటే అన్నగారు ఇది ఎప్పటికైనా ప్రభుత్వం భూములే, ఒక నోటీస్ ఇవ్వకోకుండా కూడా వాటిని కూల్చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని కేటీఆర్ అన్నే చెప్పాడు. అవునా? కేటీఆర్ అన్న చెప్పినప్పుడు మళ్ళీ కేటీఆర్ అన్నే మళ్ళీ వెళ్ళి వాళ్ళ కోసం ఏదో బొరవ అని ఏడ్చినట్టు ఎందుకు చేయాలి? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు నమ్ముతారు? వాళ్ళు ప్రభుత్వం రాగానే వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు సక్రమంగా చేస్తే వాళ్ళే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎస్సీని ఏం చేస్తా అన్నాడు? ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిరా? అది పక్కన పెట్టేసిరు. పేదలకి 3 ఎకరాల భూమి అన్నారు వాళ్ళ హయాంలో. నేనే ఇచ్చిన పేదలకి 3 ఎకరాల భూమి అంటే నేను మొత్తం జిల్లాలు తిరిగి మొత్తం ఒక దగ్గర పిడమర్తి రెవెన్యూ ఉండే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అన్న, నేను, జీవక్క మెట్లు ఎక్కుకుంటా దిక్కుంటా మేము అక్కడికి వెళ్ళి ఇన్ని వేల ఎకరాలు ఉన్నాయని ఈటల రాజేంద్ర అన్న ఉండగా మేము ఇచ్చినాం. ఇస్తే కామారెడ్డి, తాడువాయి, నందివాడలో మాత్రం ఒక 60 ఎకరాలు ఇచ్చిరు, మిగతా అన్ని డబ్బులు లేవని చేతులు ఎత్తేసిరు. మరి మీరు ఇచ్చిన హామీలు చేసిరా ప్రజలకి? మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఇవాళ మీరు వెళ్ళి పొలం అనేడ్చి మీరు చేసేది ఇది కరెక్ట్ కాదని దీనికి దారి చూపించిందే మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇచ్చారా? బలోమని ఏడ్చారు కదా. మళ్ళీనేమో ఇది అయిపోగానే దాన్ని బీఆర్ఎస్ చేసేసారు. బీఆర్ఎస్ చేయకముందు ఏం చేశారు? ఆంధ్ర వాళ్ళని తిట్టిరు, ఆంధ్ర పాలకులు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మరి బీఆర్ఎస్ ఎందుకు? మీరు తెలంగాణలోనే ఉండాలిగా, తెలంగాణ పాలన చేయాలిగా. ఈ తెలంగాణ పాలన ఆపేసి బీఆర్ఎస్ పెట్టుకోరు. ఇక్కడ ఇవ్వాల్సిన హామీలు చేయలేదు, దేశం మొత్తం తిరుగుతారా మీరు? కరెక్ట్ కాదు కదా.